ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మనము మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని నమ్ముతూ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారే స్వయంగా పలుకుతున్నటువంటి ఒక విలువైన మాట ధన్యులు అంటున్నారు. ధన్యులు అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అదృష్టవంతులు లేక ఆశీర్వదింపబడిన వాళ్ళు అని అర్థం. ఎవరిని మనం అదృష్టవంతులుగా భావిస్తాము అంటే ఈ లోకంలో డబ్బున్నోళ్ళని, మంచి భవిష్యత్తు కలిగిన వాళ్ళని, మంచి ఉద్యోగం కలిగిన వాళ్ళని, ఉన్నతమైన స్థాయిని పొందుకున్న వాళ్ళని, మంచి ఉన్నతమైన వ్యక్తితో వివాహం జరిగిన వాళ్ళని, అనుకోకుండా రాదు అనుకున్నది మంచిగా లాటరీ తగిలి 1,00,000 రూపాయలు కొట్టేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ధన్యులు అంటే అదృష్టవంతులు అని పిలుస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎవరిని అదృష్టవంతులుగా ఈ వచనంలో భావించి చెప్తున్నారు అంటే, ఎవరైతే సమాధానపరుస్తారో వారు అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే సమాధానపరుస్తారో వారు అదృష్టవంతులట. సమాధానపరచటం చాలా చాలా పెద్ద విషయమే. పదమైతే చాలా చిన్నది, కానీ అది చేయాలి అంటే చాలా కష్టతరమైన విషయం. ఈ రోజుల్లో మనము అసమాధానాన్ని ప్రతి మనిషి హృదయంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం. ఎన్నో రకాలైన సమస్యలను బట్టి ప్రతి ఒక్కరి మధ్యలోనికి అసమాధానం అనేది వస్తూ ఉంది. చాలామంది జీవితాల్లో సమాధానం ఎగిరిపోతూ ఉంది. కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక అవసరాలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, తల్లిదండ్రులను బట్టి, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు అంటూ జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి, కలిగి ఉన్న వాటిని బట్టి ఏదో ఒక కోణంలో ప్రతి మనిషి జీవితంలోనికి, కుటుంబాల్లోనికి అసమాధానం అనేది వస్తూనే ఉంది. అయితే ఒక విషయం జరిగినప్పుడు, ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు, ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి, ఇద్దరు అక్క చెల్లెలు కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కానివ్వండి, ఎవరైనా సరే బంధుమిత్రులు, రక్త సంబంధుల మధ్యలో ఎలాగైనా సరే అసమాధానం అనేది కలిగినప్పుడు మనము సమాధానపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానపరిచేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఏదైనా ఒక విషయం జరిగితే చాలు, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు, ఒక మాట వస్తే చాలు, ఒక చిన్న అనుమానం కలిగితే చాలు, ఇంకా వెంటనే అసమాధానకరమైన వాతావరణాన్ని లేవనెత్తడానికి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఎన్ని మాటలు ఎక్కేసి చెప్తూ ఉంటారో. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ తీసుకొచ్చి చెప్పటం, కుటుంబాల మధ్యలో చిచ్చులు పెట్టడం, భార్యాభర్తల మధ్యలో చిచ్చులు పెట్టడం, వాళ్ళు వీళ్ళు విడిపోతే చూసి ఆనందపడటం, ఇలాంటివన్నీ కూడా చాలామంది ప్రజలు చేస్తున్నారు. ఈ రోజుల్లో సమాధానంగా ఉండాలి అని, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని టైటిల్స్ అయితే రాసుకుంటున్నారు, కానీ అది పాటించే వాళ్ళు, దాని ప్రకారం ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువైపోయారు. ప్రతి ఒక్కరి మధ్యలో, సొంత వారి మధ్యలో కూడా అసమాధానం. ఏ విషయమైనా జరిగినప్పుడు ఒకరిని గురించి ఒకరు అలా ఎందుకు అనుకుంటారు, ఇలా ఎందుకు చేస్తారు, అలా కాదులే, తప్పుగా ఆలోచించకలే అని చెప్పి సర్దిపెట్టి సమాధానాన్ని కలుగ చేయటానికి ప్రయత్నించడానికి బదులుగా అలాగే అయి ఉంటుంది, ఇలాగే అయి ఉంటుంది, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఎలా చేశారు, అప్పట్లో అలా అన్నారు అంటూ జరిగిపోయిన విషయాల్ని కూడా తీసుకొచ్చి ఎత్తిపట్టి మాట్లాడి వాళ్ళు విడిపోయేలాగా, వారి మనస్సులు విరిగిపోయేలాగా, వారి కుటుంబాలన్నీ కూడా దూరం అయిపోయేలాగా, సంవత్సరాల తరబడి మాటలు లేకుండా ఉండేవారిలాగా ప్రజలు అలా బంధాలని విడగొట్టుకొని జీవించేటట్టుగా చాలామంది ప్రజలు మధ్యవర్తులుగా మారి అసమాధానకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నీవేదైనా సమస్య ప్రజల మధ్యలో కలిగినప్పుడు వారి మధ్యలో సమాధానాన్ని కలుగచేసే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే అసమాధానాన్ని కలుగచేసే వ్యక్తిగా ఉన్నావా?
ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసే వ్యక్తిగా ఉన్నామా? లేకపోతే రైజ్ చేసే వ్యక్తిగా ఉన్నామా? ఈరోజు చాలామంది రైజ్ చేస్తూనే ముందుకెళ్ళిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీవేది విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. ఈరోజు మనం అసమాధానం కలగటానికి, ఎదుటి వాళ్ళు విరిపోతే చూసి ఆనందపడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం దాని కొరకు విత్తనం వేసుకున్నప్పుడు ఆ పంటే తిరిగి మళ్ళీ మన జీవితాల్లో వస్తుంది అని, దానినే మనం కోసుకోవాల్సిన అవసరం వస్తుంది అని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. నేను చాలా మందిని చూశాను. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు వాళ్ళు తొందరపడి మాట్లాడుకొని, అసమాధానాన్ని కలగచేసుకొని, గొడవల్ని రైజ్ చేసుకొని, బంధాల్ని విడగొట్టేసుకొని, ఒకరి మీద ఒకరికి ఈర్ష్య కలిగేలాగా, అసూయలు పుట్టేలాగా లేనిపోని మాటలు చెప్పుకుంటూ, అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ దూరాలుగా మారిపోయినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు వారి బిడ్డల్ని బట్టి, వారి కుటుంబీకులను బట్టి మళ్ళీ అదే బాధని పొందుకోవటం చాలా మందిలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అదే విత్తారు, అదే కోసుకుంటున్నారు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మనము సమాధానపరిచేవారిగా ఉండాలి. అసమాధానాన్ని కలిగించేవారిగా ఉండకూడదు. మనుషులం కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి కొన్ని బలహీనతలను బట్టి అసమాధానాలు కలుగుతూ ఉంటాయి. కానీ దానిని మనము సమాధానపరిచేవారిగా ఉండాలి తప్ప అసమాధానపరుచుకునేవారిగా, గొడవల్ని రేపుకునేవారిగా, బంధాలు విడిపోయేటట్టుగా మారిపోయేవారిగా మనం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరైతే అలా సమాధానపరుస్తారో వాళ్ళు అదృష్టవంతులు అని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకు అదృష్టవంతులు అంటే అక్కడే దేవుడు చెప్పాడు, వారు దేవుని కుమారులు అనబడతారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే సమాధానపరుస్తారో, సమస్యల్ని సాల్వ్ చేస్తారో, విడిపోకుండా ప్రజల్ని కలిపి కాపాడతారో, సహాయపడతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారట. అంటే దేవుని పిల్లలుగా పిలువబడతారంట. లేకపోతే పిలువబడరనే కదా, దేవుని పిల్లలుగా వాళ్ళు పరిగణలోనికి రారనే కదా. దేవుని పిల్లలు అన్నవాళ్ళు దేవుని ఆలోచనల ప్రకారం, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం, దేవుడు ఎలా ఉండమన్నాడో, ఏ కోణంలో ఉండమన్నాడో ఆ రీతిలో ఉండటానికే ప్రయాసపడతారు తప్ప ఎవరు కూడా లోకానుసారంగా బయట ప్రజలు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకుంటా, విడిపోతా, గొడవలు చేసుకుంటా, అసూయలు పడుతా, ఇలాంటి పరిస్థితుల్లో అసమాధానపరుచుకుంటా, గొడవల్ని రైజ్ చేసుకుంటాం దేవుని పిల్లలుగా పిలువబడే వారెవ్వరూ కూడా ఉండనే ఉండరు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్క మాట డైరెక్ట్గా అడుగుతున్నాను. మనము దేవుని పిల్లలుగా పిలువబడాలి అంటే, దేవుడు నా కుమారుడు అని మన గురించి చెప్పుకోవాలి అంటే, నా కుమార్తె అని మనల్ని గురించి దేవుడు చెప్పాలి అంటే, సంతోషంగా గర్వకారణంగా దేవుడు అందరి ముందు మనల్ని మెచ్చుకోవాలి అంటే, ఆయన బిడ్డలుగా స్వీకరించాలి అంటే సమాధానపరిచేవారిగా మనం ఉండాలి. సమాధానపరిచేవారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. గొడవలు రేపుకుంటా, అల్లర్లు చేసుకుంటా, రోడ్లు ఎక్కుతా, స్టేషన్లకు వెళ్తాం, ఇలా మనము దేవుని నామాన్ని అవమానపరుస్తూ జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని బట్టి ఎప్పుడూ కూడా సంతోషించడు. మనము ఎదుటి వారికి సమాధానపరిచే వాతావరణమే కలుగచేయాలి, కానీ ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన వాతావరణము, గొడవలతో కూడినటువంటి వాతావరణము, విడిపోయేటట్టుగా ఉండే వాతావరణాన్ని అలాగా మనం ఎప్పుడూ కూడా క్రియేట్ చేసుకోకూడదు. కొన్నిసార్లు పొరపాట్లు జరిగినా సరి చేసుకొని మళ్ళీ ఐక్యం అయిపోవాలి, కానీ మళ్ళీ ప్రేమతో దగ్గరైపోవాలి. కానీ అదే పెట్టేసుకొని మనసులో పగలతో, ప్రతీకారాలతో పెరుగుతూ సంవత్సరాల తరబడి దూరంగా ఉంటూ అలా ఉండటం అనేది కరెక్ట్ కానే కాదు. అప్పుడు మనం దేవుని పిల్లలుగా పిలువబడటానికి అంగీకరించబడము. సో మనందరం కూడా సమాధానపరిచే వారిగా ఉందాం. దేవుని బిడ్డలుగా పిలువబడి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలని మనందరం కూడా పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ యొక్క లేఖనంలో నుంచి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే సమాధానపరుస్తారో వారు ధన్యులని,
వారు దేవుని కుమారులుగా పిలువబడతారు అని నీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. సమాధానపరిచేవారిగా మేము ఉండాలి, కానీ గొడవలు పెడుతూ విడిపోతూ బంధాలని చెదరగొట్టేవారిగా మేము ఉండకూడదు ప్రభువా. నీ మాటలకి లోబడుతూ నీ బిడ్డలుగా జీవించే కృప మా అందరికీ మీరు సహాయం చేయమని కోరుకుంటూ, ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ఈ రోజంతా వారి యొక్క పనుల్లో ప్రయాణాలలో మీరు తోడుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డని యవన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాకపోకల్లో నీ క్షేమాన్ని దయచేయండి, మంచి భవిష్యత్తును మీరు దయచేయండి. ఎవరికి ఏ రీతిలోనూ ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండునట్లుగా మీ సహాయాన్ని దయచేయండి. నీ యొక్క వాక్యపు వెలుగులో నడుస్తూ నీ ద్వారా కలిగేటటువంటి సంతోషం, సమాధానం, ఐక్యత, ప్రేమల్ని ప్రతి ఒక్కరూ వారి కుటుంబాల్లో కలిగి ఉండునట్లు సహాయం చేయమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.